నమస్కారం. తెలుగు ఝరికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అంశము అక్షర కంద పద్యమాల. ఆ అక్షరునికి, ఆ పుట్టుక మృత్యువు లేని మృత్యుంజయునికి షకార యతితో రకార ప్రాసతో 5 కంద పద్యములు పంచామృతంలా భావిస్తూ అభిషేకం చేస్తున్నాను. మొదటి పద్యం. క్షరమును చేసెడి వాడక్షరమును తానగును వాడే క్షమమును వాడే, క్షరమును మోసెడి వాడే క్షరమున అభిషేకమన్న శంతను వాడే. మొదటి పాదములో క్షరము అంటే నాశనము చేసేవాడు ఆ సాంబ సదాశివుడు. రెండవ పాదములో అక్షరమును తానగును వాడు అంటే నాశనము లేనివాడు, పుట్టుక మృత్యువు లేని మృత్యుంజయుడు ఆయనే. క్షమమును వాడే ఆ సామర్థ్యమూర్తి ఆయనే. మూడవ పాదములో క్షరమును మోసెడి వాడే, నీటిని మోస్తాడు. ఆ గంగామ తల్లిని తన జటాజుటంలో బంధించి ఎప్పుడు మోసేవాడు. నాలుగో పాదములో శరమున అభిషేకమన్న చంతను వాడే, ఎంతో ఓర్పుతో నీటి అభిషేకాన్ని ఎంతో ప్రీతిగా ఆనందిస్తూ ఓర్పుతో భరిస్తాడు. రెండవ పద్యం. క్షరమును చేయుట అది అక్షరునికి సాధ్యతరము గదా శాస్త్రము గూడిన్, క్షరమును గరళము గొనుట అక్షరుడు వినా చేయగలరే క్షైత్రజ్ఞుండై. మొదటి పాదములో క్షరము అంటే నాశనము చేయుట అది అక్షరునికే సాధ్యతరము కదా. శాస్త్రము గూడి, అదొక క్షాత్ర ధర్మం. ఆ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఆయన అక్షరుడిగా ఉంటూ నాశనం చేస్తున్నాడు. మూడవ పాదంలో క్షరమును గరళము గొనుట, క్షరము అంటే విషాన్ని గరములో బంధించట. ఆ అక్షరుడు వినా, అక్షరుడు తప్ప ఎవరు చేయగలరు. క్షైత్రజ్ఞుండై అంటే ఆత్మస్వరూపుడై. మూడో పద్యం. చరగతి మార్చెనట ఇతడ అక్షరునిగా మార్కండు మలిచె క్షమ్యతతోడన్, శరమగు జీవన చక్రమక్షరమును జేయెడె పశుపతి శౌనిన్ బ్రోవన్. మొదటి పాదంలో చరగతి మార్చానట. చరగతి అంటే మృత్యువు దారిని మార్చాడు ఈయన. అక్షరునిగా మార్కండు మలిచే, మార్కండు 16 ఏళ్ల వయస్సుకి మృత్యువు పాలవాల్సిన వాడు ఆ స్వామి దయ వలన అక్షరుడైపోయాడు. క్షమ్యత అంటే ఆయన దయాగుణంతో అక్షరుడిగా మార్కండు కూడా నిలిచాడు. శరమగు జీవన చక్రము, ఈ జీవన చక్రం అనేది నాశన మార్గంలో ఉంటుంది. దాన్ని కూడా అక్షరమును చేయడే పశుపతి. ఆ పశుపతి మన జీవన చక్రాన్ని కూడా అక్షరము చేస్తాడు, అంటే పుట్టుక లేనిదిగా చేస్తాడు. శౌనిన్ బ్రోవన్, శౌని అంటే భూమి వాసులను బ్రోవటం కోసం మన జీవన చక్రాన్ని అక్షరము చేయగల మహాదేవుడు. మూడవ పద్యం. క్షరమయ గజాసురుండును అక్షరమయ గణపతి ధరింపక్షం బీజంబై. గజాసుర వధ తర్వాత ఆ గజాసురుని తలని గణపతికి ఇచ్చి పునః ప్రాణం పోసి క్షం బీజాక్షరంగా వెలుగొందుతున్న గణపతి గజాసురుణ్ణి అక్షరుణ్ణి చేశాడు. క్షరమయ భస్మాసురుడును అక్షరమయ భస్మము శుభకరు శారధరింపన్. చార అంటే విభూతి, ఊది లేదా బూడిద. ఆ భస్మాసురుడు నాశనం అయిపోయిన ఆ భస్మాన్ని ఈ సాంబ సదాశివుడు తన
ఒంటినంతా అలంకరించుకుంటాడు. 5వ పద్యం. క్షరమయ దక్షుని యజ్ఞము అక్షరమయ నమక చమకములు క్షామము దీర్చన్. క్షరమయ మన్మథ క్షేత్రము అక్షరమయ శివ పార్వతులుగా కైవల్యం వై. దక్షుని యజ్ఞం ధ్వంసమైంది, కానీ అక్షరమైనవి నమక చమకములు అవి క్షామముని తీరుస్తూ అక్షరమైనవి. క్షామం అంటే కరువు, దుర్భిక్షము. వీటి నుంచి సకల జనులని కాపాడుతూ నమక చమకములు అక్షరముగా నిలుస్తున్నాయి. క్షరమయ మన్మథ క్షేత్రము, మన్మథ క్షేత్రము నాశనం అయిపోయింది, కానీ అక్షరమయ శివ పార్వతులుగా కైవల్యం వై. అదే కైవల్యము, మన పరమావధిగా శివపార్వతులు అక్షరముగా నిలిచారు. ఇదండి 5 పద్యాలు. ఓం నమః శివాయ. శుభం భూయా. స్వస్తి.